రైట్. బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. చందు, చెప్పండి, దశాబ్ది ఉత్సవాలకైతే తెలంగాణ సిద్ధమవుతుంది. అదేవిధంగా 3 రోజుల పాటు ఘనంగా బీఆర్ఎస్ పార్టీ అయితే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేయాలి, ఉత్సవాలకు ముగింపు ఏర్పాట్లు అనేటివి చేయాలని చెప్పి కేసీఆర్ అయితే ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జూన్ 1, 2, 3 తేదీల్లో 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి. జూన్ 1వ తేదీన గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి ట్యాంక్ బండ్ దగ్గర అమరజ్యోతి వరకు కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సభలో ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరులకు పుష్పాంజలి కూడా ఘటించి నివాళులు కూడా అర్పిస్తారు. జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముగింపు వేడుకల సభను హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయం నిర్వహించాలని కూడా పార్టీ భావించింది. ఆ రోజు కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ కు రాబోతున్నారు. అదే రోజు హైదరాబాద్ లో పలు ఆసుపత్రుల్లో, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, సీట్లు పంపిణీ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల సందర్భంగా పార్టీ జెండాను మరియు జాతీయ జెండాను కూడా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లాల్లో కూడా ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో సీట్లు, పండ్లు పంపిణీ చేయాలని కూడా పిలుపుని ఇచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా పార్టీ శ్రేణులకు అయితే పిలిపించారు. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యకర్తలు పార్టీ అందించినటువంటి ఆదేశాల అనుగుణంగా ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని కూడా విజయవంతం చేయాలని కూడా కేసీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా చూసినట్లయితే గతంలో కూడా బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ముఖ్యంగా అప్పుడు ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా పార్టీ తరఫున కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున అప్పటి ప్రభుత్వం తరఫున ఘనంగా ఆ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన క్రమంలో ఈసారి కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం కంటే కూడా మనం ఘనంగా నిర్వహించాలంటూ కూడా కేసీఆర్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.